శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే అమ్మా. చెప్పమ్మా. మకర రాశి వారి పరిస్థితి ఏంటమ్మా? 2020-24లో వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళు మనకి జోడియాకులో 10వ వాళ్ళు. 10, 11, 12. అయితే 10, 11 మకర కుంభాలు రెండు కూడా శనీశ్వరుడు అధిపతి. ఓకే. శనీశ్వరుడు అనగా శనైశ్చరుడు చరం అంటే ఆయన మందంగా సాగుతాడు. ఎందుకని ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది ఆయనకి. అంటే మందబుద్ధి కలవాడు. మన శరీరంలో దేనికి సూచిస్తాం శాటర్న్ అంటే ఎక్కడ అంటే అజీర్ణక్రియ దగ్గర చెప్తాం మనం. ఓకే. డైజెషన్ కి సంబంధించింది. ఓకే. మలబద్ధక ఇష్యూస్ అన్ని కూడా సాటర్న్ కి సంబంధించినవే. సాటర్న్ పరిస్థితి సరిగా లేదు శరీరంలో అంటే మనకేమవుతుంది? మలబద్ధకం, అవుతామా? ఇండైజెషన్ అవి ప్రాబ్లమ్స్. ఇంకా ఇండైజెషన్ కన్నా కాన్స్టిపేషన్ వల్ల కొంతమందికి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు కూడా వెళ్ళరు. దాని వల్లనే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఏమో అందువల్ల మనం ఏం చేస్తున్నాం? 7.5 శని అనగానే ఆయన తిడుతున్నాం. అబ్బా ఇదొక పెద్ద తలకాయ నొప్పిరా అని. ఇంకా ఎట్లా అంటే అందుకే ప్రతిదీ మనకి నెగటివ్ అంతా శని అంటుంటాం. దానికి రీజనింగ్ ఇది. పాపం వాడు శనీశ్వరుని తిట్టడం కాదు. ఎప్పుడైతే శరీరం ఆరోగ్యంగా ఉన్నదంటే ఒకటే మాట గుర్తుపెట్టుకో కీర్తి, ఎవరైతే మార్నింగ్ వాళ్ళ బౌల్ క్లీన్ అవుతుందో వాళ్ళు ఆరోగ్యవంతులు. అది దానిని మించిన అష్టైశ్వర్యం ఇంకొకటి లేదు. కరెక్ట్. నువ్వు ఆహారాన్ని, రుచికర ఆహారాన్ని ఎన్ని తినాలనుకున్నా నువ్వు ఎప్పుడైనా గమనించావో లేదో తెలియదు, ఆహారం ఎప్పుడు కూడా ఇంతవరకే. అంతేగా. టేస్ట్ పులుపైనా, ఉప్పైనా, కారమైనా, వగరైనా షడ్రుచులు తెలిపేది ఎవరు అంటే వీడొక్కడే. అందుకే వీడిని ఏమంటాం మనం? నరం లేని నాలుక. ఇదేమి చెప్పదు, ఇది ఒకటి చూపిస్తుంది. ఓకే ఓకే దీనికి ఎన్ని ఉన్నాయి అనుకున్నావు? దీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అది బాగాలేదు, నాకు ఇది బాగలేదు అని మాట్లాడుతుంది. అయితే ఇక్కడి నుంచి దాటి ఇక్కడికి రాగానే ఏం తెలియదు, నువ్వు విషం పెట్టినా ఇక్కడ ఏం తెలియదు. అలాంటి పరిస్థితి గురించి ఎక్కడ ఎవరైతే డైజెషన్ సిస్టమ్ని సరిగ్గా ఉంచుతారో వాళ్ళే. అది బాగా లేకపోతేనే మనకి మొత్తం జాతక చక్రం అంతా ఇబ్బంది. ఇప్పుడు ఉండేటువంటి మనం మకర రాశి చెప్పుకుంటుంటే సాటర్న్ వాళ్ళ సొంత ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇబ్బందికర ఫలితాలు ఇచ్చే కన్నా కొంచెం అనుకూల పరిస్థితిగానే కనిపిస్తుంది. ఓకే. దానికి తోడు 3వ ఇంటి గురువు వెళ్ళి ఇప్పుడు 4లో ఉన్నాడు. 4 నుంచి ప్రతి అర్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు మే తర్వాత 5th ప్లేస్కి వస్తాడు. సో 5th గురువు ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటాడు. సూపర్. ఇందులో మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నప్పుడు మనం ఏదైనా ఒక పనిని అనుకూలత తెచ్చుకోవాలి అని అంటే ప్రయత్న కార్యసిద్ధి. ప్రయత్నంగా నువ్వు పనిచేస్తేనే అవుతుంది. యూ షుడ్ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్. చాలా మంది ఏం చేస్తాం, ఒకసారి మొదలు పెట్టంగానే వదిలేస్తాం, కాకపోతే విసుగు పుడుతుంది. కానీ పిల్లల్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? చంటి బిడ్డలు అయితే ఆడుకునే వస్తువు ఇచ్చారు అంటే వాడి సంతోషం వ్యక్తపరుస్తూ ఆడిందే ఆడుతూ ఉంటాడు. వాడు వెయ్యాలి అంటే ఆ బాల్ని తీసి దానిలో వేసేదాకా ఆడతాడు. అది ట్రయింగ్ అంటే. మనమేమో ఒక్కసారి ట్రై చేసి పడకపోతే పడేస్తాం. ఉద్యోగ విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, వృత్తుల విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి దాని తర్వాత వాళ్ళు ఏదైనా ఇంజనీరింగ్ అనో ఏదైనా వెళ్ళాలని చెప్తారు కదా, లేదా డాక్టరో లేకపోతే ఇంకోటో చేయాలని డిగ్రీ వ్యవస్థకు వచ్చేవాళ్ళు ఆలోచించి పాదం పెట్టాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఎందుకు? పెద్దలందరినీ కన్సల్ట్ చేయాలి. 2 సంవత్సరాలు మనం ఈ ఆలోచనలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చదవగలుగుతున్నారా లేదా అనేది మనం వాళ్ళని కూడా అడగాలి. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారమే పెద్దల సలహాతోటి చదువు చెప్పించండి. మీకు ఇష్టమని మీరు చదివించండి. ఈ యొక్క రాశి వాళ్ళకి ముఖ్యంగా బద్ధకం ఎక్కువగా ఉంటారు కాబట్టి కుటుంబంలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. లేజినెస్, బద్ధకం అంటే లేజినెస్, చేయబుద్ధి కాదు పని. తాత్సారం ఎక్కువ ఉంటుంది. లెథర్జిక్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి అర్థం? చేయిద్దాంలే అని సాగతిస్తాం పనిని. అమితమైన పోస్ట్పోన్మెంట్ చేయడం, ఇవాళ కాదు వాయిదా వాయిదా వాయిదా, అలాంటి పనులు చేయకండి. తెలివిగా
చేయాలనుకున్న పనులు పెద్దల సహాయంతో జాగ్రత్తగా చెయ్యండి. ఎస్. తర్వాత పెట్టుబడి పెట్టాలి. వ్యాపారం చేయాలమ్మా, మాకు డబ్బులు వచ్చే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటాం. పెట్టండి వ్యాపారంలో పెట్టుబడి, కానీ ముందు వెనక అది మునిగిపోయే నావన తేలే నావన చూసుకుని పెట్టండి. ఓకే. పెట్టుబడి ప్రతి వ్యాపారం దాంట్లో చేయొద్దు. 1-2 సార్లు ఆలోచించాలి. భాగస్వామ్య వ్యాపారం వద్దు. పార్ట్నర్షిప్ అస్సలు కలిసి రాదు. ఓకే. మీ సొంతంగా చేయండి. ఓకే. తర్వాత కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త వాళ్ళని మన ఇంట్లోకి రానివ్వరాదు. ఓకే. అంటే అర్థం ఏంటి? వివాహాలు అలాంటి వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. ఓకే. ఫస్ట్ 5 మంత్స్, నెక్స్ట్ 5 మంత్స్, ఇయర్ అంతానమ్మా? మొదటి 5 నెలలు, ఓకే. తర్వాత 5 నెలలకి చూసుకోవచ్చు. ఓకే. మనం పెళ్ళిళ్ళు ఏం తెల్లారేసరికి అవ్వవు కదమ్మా. కొంచెం ప్రయత్నం Processing చేసేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు మొదటి 5 నెలలు జాగ్రత్తగా ప్రాసెస్ చేయండి. ఆ తర్వాత 5 నెలలు అనుకూలతగా ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఏంటంటే స్పెక్యులేషన్స్ వద్దు, స్థిరాస్తి వ్యవహారాలు వద్దు. ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంటాయి. చెయ్యాలి అని ఖచ్చితంగా ఉన్నది, నేను ఇది తప్ప నా బతుకు లేదు అని అనుకుంటే ఆచితూచి వ్యవహరించండి. ఓకే. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడం, మూడో వ్యక్తుల జోలికి వెళ్ళడం, వాళ్ళు ఏ రకంగా అయితే మనకు చెప్తారో ఆ మాటలు వినడం అనేవి చెయ్యొద్దు. అంటే ఈ చికాకులు ఉన్నాయి అని తెలిస్తే మనం ఇవన్నీ వింటాం కదా. ముందు మనకు తెలియకపోతే అయ్యో ఎవ్వరు ఒక మాట అన్నా అనలేదురా, అనుకుంటుంటాం, అరే చెయ్యొద్దన్నాం కదరా ఆ పని అని ఎవరు అనలే. తర్వాత స్టూడెంట్స్ జాగ్రత్త వహించాలి పోటీ పరీక్షల విషయంలో. ఓకే. అన్ని పోటీ పరీక్షలు రాద్దామని చెప్పి ముందరికి వెళ్ళిపోయి ప్రతిదానిలో కాలు పెట్టకండి. ఏది కావాలో దాని వరకే చెయ్యండి. ఉద్యోగాలు ఏవైతే సెలెక్షన్స్ ఉంటాయో పోలీస్ రంగంలో ఇలాంటి వాటి జోలికి వెళ్ళేటప్పుడు శారీరక సంసిద్ధత కోసం వ్యాయామం గట్టిగా చేయండి. మానసికంగా వాళ్ళు అడిగే ప్రశ్నలు చెప్పడానికి సంసిద్ధతగా వెళ్ళండి. నాకేం తెలియదులే అన్నట్టుగా వెళ్ళొద్దు, కానీ సఫలీకృతులు అవుతారు. ఓకే. పోలీస్ రంగంలో కానీ, లేదా మిలిటరీకి వెళ్ళే వాళ్ళు కానీ, వైమానిక దళంలోకి వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళకి కొంచెం అనుకూలతగా కనిపిస్తోంది. ఓకే. తర్వాత సైనికులు ఉంటారు, ఆల్రెడీ సైనిక వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి కొంచెం భయభ్రాంతులుగా అనిపిస్తుంది, కానీ చాలా 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 రక్షణగా ఉండి అన్ని పనులు చేయగలుగుతారు. సూపర్. అది ఈ సమయంలో వాళ్ళు ఇంటికి రావడం, ఈ 5 నెలల్లో ఇంటికి రావాలనే ఆలోచన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. 5 నెలలు దాటి రావాలి. ఒకటి, ఎవరైతే లేడీస్ ఆడపిల్లలు ఉండి పైలట్స్ అవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళకి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆలోచించుకొని చేయాలి పని. వెళ్ళాలా వద్దా, సరే వాతావరణం సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం, దానికి సంబంధించిన విషయాలని లోతుగా పరీక్షించి పెద్దవాళ్ళ మాట విని. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు సరదా కోసం ఎక్కేస్తారు. అలా ఇలా చేసి వస్తాను. ట్రైనీ పైలట్ సంగతి చెప్తున్నా మీకు నేను. జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు ముఖ్యంగా. దాని తర్వాత కుటుంబంలో కూడా ఈ బోర్వెల్స్ తవ్వే చోట, తర్వాత గుంటలు అలాంటి చోట పిల్లలు పడిపోయే సూచనలు ఉన్నాయి. ఓకే. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల కొన్ని విషయాలు మనకి కొత్తగా అనిపించవచ్చు మాట్లాడుతున్నప్పుడు, కానీ అవి జరుగుతాయి అని తెలిసినప్పుడు మాత్రం భయం వేస్తుందని ఎప్పుడు అలర్ట్గా ఉండమని ఈ రాశి వాళ్ళకి చెప్తోంది ఈ సంవత్సరం. అందువల్ల మనం అలర్ట్నెస్ని పెంచుకుంటే ఈ 2024 వాళ్ళకి చాలా బాగుంటుంది. అనుకూలంగా చేసుకోండి. దాని తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం, తమలపాకుల మీద శ్రీరామ అని రాసి చక్కగా కనుక 108 సార్లు పారాయణం చేసుకుంటే వాళ్ళు ఏ పని అయితే మొదలు పెడతారో ఆ దానిలో సఫలీకృతులు అవుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలమైన తీర్పులు వస్తాయి వీళ్ళకి. సో ఇదంతా మకర రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం. ధన్యవాదాలమ్మా.